నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. 2 ఏళ్ల కూటమి అభివృద్ధిపై నంద్యాల గడ్డపైన చర్చకు సిద్ధం. మంత్రి బీసీ జనార్దన్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. వెలుగులోకి రక్త పరీక్ష కేంద్రంలో తీవ్రమైన తప్పిదం. పేషెంట్ల ప్రాణాలతో ఆటలాడుతున్నారనే విమర్శలు. నంద్యాల మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి స్టాళ్లను పరిశీలించిన మంత్రులు. జూన్ 21 యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం. యోగాభ్యాసంతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సాధ్యం. జిల్లాలో 3.50 లక్షల మంది నమోదు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలో నూతనంగా ఏర్పాటు చేసిన జయదుర్గ డెంటల్ మరియు హోమియో కేర్ ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించిన యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల రాజ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో మేఘనా సీసీ కెమెరాల ఏజెన్సీలో లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఘనంగా ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. బైక్ పై ఉద్యోగిని దారుణంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. నంద్యాలలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. సభలోనే సభ్యులు వెలగక్కిన మహిళలు రోడ్లు కాలువలు లేవంటూ వినతి పత్రంతో వేడుకలు. నంద్యాల పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గత 2 ఏళ్లలో జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్, ఎంపీ శబరి, ఎమ్మెల్యేలు జయసూర్య, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నాయకుడు సురేష్, వివిధ శాఖల అధికారులు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 2 ఏళ్లలోనే 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే నంద్యాల గడ్డపై అభివృద్ధి అంశాలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు పొరపాటు చేయకండి, ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే వచ్చే 3 ఏళ్ల అభివృద్ధి కంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఖచ్చితంగా వెంటనే 112 కాల్ చేసి మీ నియరెస్ట్ స్టేషన్ కి చెప్పాలి. అక్కడ మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి. మీ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మీరు ఇక్కడ నంద్యాలకి వచ్చి ఎప్పుడైనా నాతో కూడా మాట్లాడచ్చు. నేను ఎప్పుడైనా ఇక్కడే ఉంటాను, ఆఫీస్ లోనే ఉంటాను, మీ దగ్గరికి కూడా వస్తాను. కానీ మీరు ఎప్పుడైనా ఫీల్ ఫ్రీ, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎప్పుడైనా డిపిఓకి వచ్చి నాతో మాట్లాడి మీ ప్రాబ్లం స్టేషన్ లెవెల్లో, సర్కిల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో సాల్వ్ కాకపోతే యూ ఫీల్ ఫ్రీ టు మీట్ మీ అండ్ we will make sure that we will solve each and every problem of yours. Thank you so much. వ్యవసాయ అనుబంధ రంగాల ఆధారిత జిల్లా 42% జీడీపీ ఈ సెక్టర్ నుంచి మనకు వస్తుంది. ఇందులో చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభీమా ద్వారా 2,06,052 మంది రైతులకు 400 కోట్లు అందజేశారు. అలాగే విత్తనాలు, అదన సబ్సిడీలు చూసుకుంటే గత 2 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 430 కోట్ల సపోర్ట్ అందించాయి. అలాగే
హార్టికల్చర్ 21,000 హెక్టార్లలో 156 కోట్లు ఖర్చు పెట్టి మనం అదనంగా హార్టికల్చర్ ని తీర్చిదిద్దాం. 8,816 మంది రైతులు మైక్రో ఇరిగేషన్ ని ఈ సంవత్సరం గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రభుత్వం మనకి అందించిన సపోర్ట్ 71 కోట్లు. యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ రెండు చూసుకుంటే దగ్గర మనకి 4 కోట్ల సపోర్ట్ అందింది. అంటే ఒక్క వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి గత 2 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మనం ఏ విధంగా కూటమి సభ్యుల పైన బురద జల్లాల వీళ్ళని అడ్డుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము ఏదో అందరం కూర్చుంటే మాట్లాడి వచ్చిన ప్రభుత్వం కాదు. దీని వెనకాల ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది కృషి ఉంది, ఎంతో మంది కార్యకర్తలు కష్టం ఉందనే సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరం కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని గర్వంగా ఈ రోజు మనం అందరం కూడా అనుకోవాలా. ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఏమేమి కార్యక్రమాలు చేస్తారో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వైసీపీ నాయకులు జిల్లా మీటింగ్లు పెడుతున్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగానే వాళ్ళు సమాధానం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక వచ్చినారు, రైతులు మాట్లాడినారు, మహిళలు మాట్లాడినారు, ఎంతో మంది విద్యార్థులు మాట్లాడినారు, డిఎస్సికి సంబంధించిన వాళ్ళు మాట్లాడినారు. అందరూ కూడా మాట్లాడి ఏ విధంగా మాకు లబ్ధి జరిగిందని వాళ్ళ మాటల్లోనే ఈరోజు వైసీపీ నాయకులకు సమాధానం చెప్పడం జరిగింది. వైసీపీ నాయకులు మొన్న కూడా మీటింగ్లు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ మీద కేసులు పెడతాము, మిమ్మల్ని అడ్డుకుంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కూటమి సభ్యులకి మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ప్రజలకి మేలు చేస్తామని ఎక్కడో ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేకపోయినాడు. అది వాళ్ళకి మా నాయకత్వంకి ఉన్న తేడాని ఇప్పటికైనా ప్రజలు గమనించాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరం కూడా గ్రీవెన్స్ పెడుతున్నాం. ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తున్నాం. ప్రజలకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టర్ స్థాయిలో, ఎస్పీ గారి స్థాయిలో మరి గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది. ఇట్లే కాకుండా పెన్షన్ పంచడానికి స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులే మీ ఇళ్ళ కాడికి వస్తున్నారు. మళ్ళీ అది కూడా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్క గడప తొక్కండి, ప్రతి ఒక్కరిని కూడా కలవండి, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోండి, తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఆదుకున్నామని చెప్పి ఒక పక్కన మేము ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ఆ పరిపాలనకి మా పరిపాలనకి తేడా మీరు అందరూ కూడా గమనించుంటారు. తప్పకుండా వచ్చే రోజుల్లో మీరందరూ కూడా మీ గ్రామాలు కానీ, మీ ఇళ్లలో మీరు కానీ, చదువుకున్న పిల్లలు కానీ, రైతులు కానీ, ఈ రాయలసీమ కానీ, రాష్ట్రం కానీ బాగుండాలంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలనే ఆలోచనలో మీరందరూ కూడా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఫరూక్ గారు బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాటు చేశారని చెప్పినారు. అందరూ కడుపు నిండా భోజనం చేసి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాని కారణంగా ఆగిపోయి దానికి ఇక్కడ ఏదేసి దారుణాలు కలిగి దారినాలు కలండి సిగ్గుండల ఏదైనా రాసి ఛాలెంజ్ చేస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్న సాక్షి పత్రికలకు మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా ఆ పాపాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటా వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మీకు విమర్శించే అర్హత లేదు. ఈ రోజు ఒకటే పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి. రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలను ఎవరైనా మనం పొరపాటు చేస్తే అది అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే ఎప్పుడైనా కూడా పనిచేసే ప్రభుత్వానికి ఇవ్వాలి. స్థానిక ఎన్నికలలో మరొకసారి కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు ఇవ్వండి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని, 2 అభివృద్ధి చెందాలంటే రహదారులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ద్వారా కేవలం 1061 కోట్ల రూపాయలకు 27,000 కిలోమీటర్లు గుర్తలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాది. ఈరోజు గర్వమే చెప్పగలుగుతున్నాం. మేము ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శరముంటే చెప్పాలి. ఇదిగో సాక్షులు వేశారు. రోడ్ల పరిస్థితి ఉందని ఈ పత్రికలు రాసిన వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు 5 సంవత్సరాలను ఎంత అభివృద్ధి చేశారు ఆర్ఎండ్బిలో? ఈ రోజు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ సిద్ధమో చెప్పండి.
మీ సాక్షికి రావాలన్నా లేకుంటే నంద్యాల నడిపరువును మాట్లాడదామా? దేని మీద మాట్లాడు రా. ఊరికే కరపత్రిక పెట్టుకొని మీ పాపం కూడా ఎక్కడ, ఈ గుర్తుల పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రిన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా బిడ్డ మీద దొరకడం లేదు. దాని కారణంగా ఆగిపోయి దానికి ఇక్కడ ఏదేసి దారుణాలు కలిగి దారినాలు కలండి. సిగ్గుండల ఏదైనా రాసే ఛాలెంజ్ చేస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్న సాక్షి పత్రికలు మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటా వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రక్త పరీక్ష కేంద్రంలో జరిగిన తీవ్రమైన తప్పిదం పేషెంట్ల ప్రాణాలతో ఆటలాడుతున్నారని విమర్శలకు తావిచ్చింది. వైఎస్ నగర్ కు చెందిన రేష్మా అనే మహిళ కడుపులో గడ్డ సమస్యతో బాధపడుతూ తీవ్ర కడుపు నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. డ్యూటీ డాక్టర్ ఆమెకు యూరిన్, బ్లడ్ పరీక్షలు చేయించాలని రిసిప్టర్ ఇచ్చారు. అనంతరం రేష్మా రక్త పరీక్ష కేంద్రంలో అవసరమైన నమూనాలు అందజేసి రిపోర్టు కోసం వేచి చూసింది. ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా రిపోర్టులను తారుమారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేష్మా డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు రేష్మా. మా పేరు చాన్ బాషా సార్. మా వైఫ్ పేరు షేక్ రేష్మా. మా భార్య పానంబాలక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చింటే అవి మార్నింగ్ 10 గంటలకు వచ్చాము. రిపోర్ట్లు చేసినారు, రక్తంది, ఈయనది, అన్ని రిపోర్ట్లు చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే 1:30 రాకుండా రిపోర్ట్ ఇస్తామన్నారు అని సరే అని వచ్చినాము. నా భార్య వచ్చింటే రిపోర్ట్ చూస్తున్నాం, బయటని వచ్చిపో అని 2 వరకు కూర్చోబెట్టారు, 2:30 వరకు కూర్చోబెట్టారు. నా భార్య దాని తర్వాత నాకు కాల్ చేసింది. నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను పోయి అడిగితే నా రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్ తీయదు అంటే మా భార్య సార్ అంటే ఏ దానికి వచ్చినావు నువ్వు రిపోర్టు, ఏ దానికోసం వచ్చినావు రిపోర్ట్ అంటే బ్లడ్ది పాస్ది ఇచ్చినాం సార్. ఏంటంటే ఆ రిపోర్ట్ అంటే ఆ రిపోర్ట్ మిస్ అయింది, పెద్ద సార్ ఉన్నాడు మాట్లాడుకో అని. ఆ సార్ దగ్గర పిలిచిపోతే ఆ సార్తో మాట్లాడాను. ఆ సార్ ఏమంటానంటే అది రేష్మా అనేతో 2 ఉన్నారు భాష, మీ రిపోర్ట్ రేష్మా అనుకుని వాళ్ళకి ఇచ్చేసారు, మీకు చేతితో రాసిస్తాం మేము రాక, ఏం కాదు అని చెప్తున్నాను సార్. నేనేమో అడుగుతున్నా అంటే ఇప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తారు, రాసిస్తారు, అవతల మా భార్య రిపోర్ట్ ఆమెకు తీసుకుపోయింది, సార్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రీట్మెంట్ మనకి చేస్తే అవతల ఆమెకు చేస్తే ప్రాబ్లం లేదు సార్. మా పేద వాళ్ళతో వీళ్ళు ఆడుకుంటున్నారు. పోయి అడిగితే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా నవ్వుకుంటా రెస్పాన్స్ సరిగ్గా లేకుండా మళ్ళీ నాకు లోపల పిలుస్తున్నారు. సార్ రాండి సార్ లోపల, మీరు లోపల రండి సార్ అంటే వద్దు సార్ నేను మీడియా సార్ మాట్లాడదాము దాని తర్వాత అంటే అవసరం లేదు వాళ్ళతో, మీరు రాండి లోపల రండి సార్, సారీ సార్ అంటున్నారు. ఆమెకు అవతల ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసుకుంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆమె పరిస్థితి ఎట్లా? దీని మీద కొంచెం పెద్దవాళ్ళు సహకరించి చేయాలని కోరుకుంటున్నాను. రేష్మా, మేము వైష్ణగర్లో ఉంటాము. నేను పొత్తి కడుపు నొప్పితోని పొద్దున ఆసుపత్రికి వచ్చిన 10 గంటలకి. డాక్టర్ గారు అంటే టెస్టులు రాసిచ్చింటే చేయించుకుని వచ్చి ఇక్కడ యూరిన్ టెస్ట్కి ఓపీ ఇచ్చింటే వాళ్ళు 1:30 12కి ఇచ్చినాను. 1:30కి రాకుండా రిపోర్టు తీసి పెట్టమని చెప్పినారు. నేను 1:30కి వచ్చినాను కరెక్ట్. వాళ్ళు చూసి వాళ్ళ కనపడకపోతే కూర్చోండి అని చెప్పినారు. కూర్చున్నాను, 2:30 వరకు కూర్చున్నా కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఇంకా మా భర్త పిలిపించి నేను చెప్పింటే వాళ్ళు పోయి అడిగింటే ఇంకా ఓపీ కనపడడం లేదు, మిస్ అయిపోయింది, రిపోర్ట్లు ఒకటి రాసిస్తాము మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఓపీ అయితే కనపడడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కాడ పోతే ఓపీ అడిగేది, ఓపీ ఎట్ట పోగొట్టుకున్నామని నాకే అరిసేది వాళ్ళు డాక్టర్లు. అందుకని వీళ్ళకి అడుగుతుంటే వీళ్ళేమో కనపడడం లేదని చెప్తున్నారు సార్. రెస్పాన్సే ఇవ్వడం లేదు.
అడిగితే కూర్చోండి అని మాత్రమే ఒకటే చెప్తున్నారు వాళ్ళు అంతే. పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు. పొద్దు నుంచి ఏం తినకుండా ఎక్కడ కూర్చున్నాం సార్. పిల్లలు కూడా తింటున్నారు. పిల్లలు కూడా తీసుకుంటున్నారు. నా రిపోర్టు వేరే ఆమెకి ఇచ్చినారు. నా ట్రీట్మెంట్ వేరే వాళ్ళకు చేస్తే అట్లా ఇబ్బంది కదా ఆమెకు చేస్తే. నా ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి చేస్తే ఆమెకు ఇబ్బందే కదా. నేనేమో రేపన్నా వచ్చి చేయించుకుంటాను రిపోర్ట్లు. ఆమె పరిస్థితి ఎట్టా, ఆమె నా రిపోర్ట్లు ఆమెకు ఇచ్చినారు కాబట్టి నా ట్రీట్మెంటే చేశారు ఆమెకి. పెద్దవాళ్ళతో వీళ్ళు ఆడుకుంటే ఎట్టా సార్? మా పెద్దవాళ్ళు ఇక్కడ డబ్బులు లేకనే ఇక్కడ వచ్చి చూపించుకునేది. వీళ్ళేమో ఇలా చేస్తున్నారు, పట్టించుకున్నారు అసలు సార్. ఏమైనా బాగా చేయండి సార్. పెద్దోళ్ళు దీన్ని బాగా రెస్పాన్స్ చేసుకొని గవర్నమెంట్లో సరిగా పట్టించుకోవడం లేదు సార్. నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే మినిస్టర్లు పరిశీలించారు. అనంతరం ట్రాక్టర్లు, ఆటోలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, ఆలగడ్డ నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్ శరణ్లు పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ వార్షిక పోయే వెల్ఫేర్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామాంజన్ గారిని కూడా ఈ సభాప్రాంగణంలో జరుపుతున్నారు. అరుణ్ కుమార్ నాయక్ శివాల్ గారిని కూడా స్వాగతంగా ప్రగతి కరతాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రజల రవాణాలో, ప్రజా జీవనంలో ఎక్కడ ఏ చిక్కులు ఉన్నారో ఆలోచనగా భావిస్తున్న వారికి స్వాగతం సుస్వాగతం. జీవుల నాయక్ గారిని కూడా అలాగే తెలంగాణకి సాధారణంగా భావిస్తున్నాం. అలాగే అధ్యక్షులు వారికి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు వారికి కూడా శ్రీ సుధాకర్ కుమ్మరి గారు వారిని కూడా నాగేశ్వర యాదవ్ గారిని కూడా జిల్లా మార్కెట్ యార్డ్ చాలా కేజీ నుంచి 5 కేజీల వరకు వస్తుంది సార్. మన ఇది ఎంబాయ్ కార్యక్రమంలో టేస్ట్ వస్తుంది. అది చెప్తారా? మాకు చెట్టు పెట్టిలే పెట్టి ఒక గంట 2 గంటలు చెప్పిపోతాడు. తర్వాత బాబు ఎవరు ఏమేమి చేస్తారు? సబ్జెక్ట్ వైజ్ గా రాదు కదా, మనం అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్
నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ ధనుంజయ్, జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం యోగా నిపుణుల సూచనల మేరకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాభ్యాసం చేశారు. సంగతత్వం దేవాభాగం యదా పూర్వేస్తు కుడివైపు 3 5 3 రిలాక్స్. ఇప్పుడు చేతులు ఎక్సర్సైజ్ చేద్దాం. 2 చేతులు 1. ఇది కనీసము 10-20 సెకండ్లు ఉంచే ప్రయత్నం చేద్దాం. రెడీ. శరీర తత్వము దానికి ఏ సమయంలో ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుంది. 2 కాళ్ళ ముందుకు చాపండి. వారింటి దగ్గర ఒక కూర్చోవాలి. అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా కానీ చేయికి సమానంగా వచ్చే ప్రయత్నం చేయండి. తలను పైకెత్తి మీ అరచేయి చూడండి. శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రండి. కూడా ఉంచుకోవచ్చు. అంటే బోర్లా పడుకొని చేసేటప్పుడు ఈ మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుంది. నెమ్మదిగా యథాస్థానానికి రండి. శరీరంలోని ఏ భాగంలోనైనా ఇప్పుడు మెడ రొటేషన్. ఇది కరమైన ఆనందకరమైన సమాజాన్ని చూడాలి అని అందులో భాగంగానే యోగాని మన దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ యోగాని కూడా మనలో ప్రతి దినచర్యగా మనం పెట్టుకుంటే మన ఫిజికల్ స్టెబిలిటీతో పాటు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకి ఇది చక్కని పరిష్కార మార్గం చూపుతుంది అని మన భారతదేశం యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలు వీటిని అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచన ఈరోజు మనం ఇక్కడ యోగా ఏ విధంగా మనము చేశామో ఇది ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తే మరింత ఆరోగ్యవంతంగా ఉంటాము. అలాగే మన వర్క్లో కానీ పర్సనల్ లైఫ్ అది ప్రొఫెషనల్ లైఫ్ ఎందులోనన్నా కూడా బ్యాలెన్సింగ్ అన్నది బాగా అలవాటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని నిత్య ప్రాక్టీస్ చేయాలి అని చాలా చక్కగా డయాస్ పైన ఉన్న యోగా అసోసియేషన్స్ సంబంధించిన గురువులందరూ ఈరోజు వచ్చారు. వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం 14 రోజులు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించుకుంటున్నాం. అందులో మన జిల్లాలో శ్రీశైల దేవస్థానం దగ్గర అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాం. ఈరోజు మన జిల్లాలో యోగా అసోసియేషన్స్ అందరితో కలిపి యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మన నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మీరు చూస్తారు యోగా సంస్థలన్నీ కూడా జిల్లాలో ఉన్న యోగా సంస్థలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 21వ తారీఖున మన జిల్లాలో ఇప్పటి వరకు 3,50,000 మంది వారంతటి వారే మేము యోగా చేస్తాము అని చెప్పి యోగాంధ్రలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.
21వ తారీఖున ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మండల్ హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్, అలాగే ఆలగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జయదుర్గ డెంటల్ హోమియో కేర్ ఆసుపత్రిని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బండారు గిరీష్ కుమార్, డాక్టర్ సల్లా పద్మావతి మాట్లాడుతూ అత్యాధునిక దంత వైద్య సేవలతో పాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేని నాణ్యమైన హోమియోపతి వైద్యాన్ని ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. డాక్టర్ గిరీష్ కుమార్ మాట్లాడుతూ పళ్ల సెట్టు, అమెరికా డిజిటల్ ఫిక్స్డ్ టీత్, రూట్ కెనాల్ చికిత్స, జ్ఞానదంతాల తొలగింపు, వంకర పళ్ల సరిదిద్దే క్లిప్ చికిత్సలు అత్యాధునిక పరికరాలతో అందిస్తున్నామని తెలిపారు. మేడం ఒక్క నిమిషం. మా కోడలు కనెక్షన్ చేసుకునేది కానీ నేను మోహన్కి ప్రణాదేవి సరస్వతి వాజేర్వాజనీవతి ధీనామభిప్రియవతూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తుష్టాదకామా సకలానమిష్టా వామాశితా విపన్ననా వినాశనం. శ్రీమదేవతాయ నమః. సర్వవిధానార్థే అక్షతా నమస్కారాన్ సమర్పయామి. నంద్యాల పట్టణంలోని రాజ్ టాకీస్ కాంప్లెక్స్ లో మేఘన సీసీ కెమెరాల ఏజెన్సీని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంత్రి రాక సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్, ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిర్వాహకుడు చిన్నబాబుగను స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మేఘన సీసీ కెమెరాల ఏజెన్సీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాల ఏజెన్సీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత దృష్ట్యా ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్, వ్యాపార సముదాయాలు, ముఖ్యంగా బంగారు దుకాణాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఏం కంపెనీ అది? అప్డేట్ వర్షన్ చూపి. అయిపోయి
అమ్మా నీ పేరు మీద షాపు నీ పేరు మీద పెట్టారు మీ అమ్మ నాయన వృద్ధులకు రావాలంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలా సార్ కూడా పెట్టుకోవాలి. ఈ రోజుల్లో అవసరం ఉంది సీసీ కెమెరాతో. పాత రోజుల్లో అయితే కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందికరంగా చాలా కాస్ట్లీ ఉండేది. కానీ ఇప్పుడు అంత అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ పెట్టింది. ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రతి షాప్ కూడా పెట్టుకుంటే మనకైతే ఈ రోజు క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది. క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. పోలీసు వరకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను సంజయ్ నగర్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 5 నిమిషాల్లో జరిగింది. ఎవరు తప్పు ఎందుకంటే పోలీసులు తెలుసుకున్నారు. ముందు ట్రాక్టర్ కొడితే తప్పు అనుకున్నారు. కానీ ట్రాక్టర్ ముందు వెళ్తున్నాడు, వెనకాల నుంచి దెబ్బ తగిలింది. వాడు గమనించాలి, పోయేవాడు గమనించాలి. కాబట్టి ఈ రోజు క్రైమ్ ఎక్కువైపోయింది. కాబట్టి సీసీ కెమెరాల అవసరం ఉంది. ఇది దేశానికి చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రతి చోట పెట్టుకుని ప్రతి వీధి మలుపులు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వీధిలో ప్రతి మలుపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో బంగారు ధరలు మేజర్గా మనం చూస్తున్నాం. ఆడబిడ్డలు వాకింగ్ వల్ల అక్కడ పోతా ఉంటే చైన్ బలంతగా లాక్కపోవడం. కొన్ని చోట్ల ఒక అమ్మాయికి అయితే లాక్కపోతే కూసుకొని చచ్చిపోయింది. వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొచ్చి లోపల పెట్టారు. వాళ్ళు ఏదో కోర్టు ప్రవేశపెట్టారు. కోర్టు వాళ్ళు చేశారు. కాబట్టి దీన్ని అవేర్నెస్ గా ప్రతి చోట చేయాలా. దీన్ని మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ, ఎందుకంటే లోకల్ గా ఉండేది లోకల్ బాడీ మేజర్ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీ లోపల ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీకు అక్కడ ఏదైనా జరిగితే, ఏదైనా గొడవలు జరిగినా అవంచరించడం జరిగినా, దొంగతనాలు జరిగినా దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఇది ఇంతకు మించింది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు దీన్ని కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ ఏరియా కూడా ఈ రోజు అవసరం ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఎందుకంటే ఇళ్లలో కాలనీస్లో అక్కడ ఇళ్లలో తాళం వేసుకుపోతుంటే ఎక్కువగా దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. గుర్తించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కెమెరాలు ఎందుకంటే అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు అయితే అందుబాటులో కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పెట్టాలా చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు చాలా ఉంది. ఈ కెమెరా దాదాపు 3,000 ఉంటే ఇది మొత్తం హోల్స్ ఏరియా కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం హైవేలో చూస్తూ ఉంటారు. మన బండి దాటిపోతే మన బండి ఎన్ని కిలోమీటర్ దాటిపోయింది, 100 దాటిపోయిందా, 120 దాటిపోయిందా, ఇమీడియట్ పెనాల్టీలు వస్తూ ఉంటాయి. ఇంకా నా బండికి నేను హైదరాబాద్ పోతే పట్టుకున్నారు, బండి 120 కిలోమీటర్ దాటింది అని చెప్పి. ఎక్కడ దాటింది ఏం కథ అనేది కూడా దాంట్లో వచ్చేసింది. అలా దర్గా దగ్గర దాటుతా ఉంటే హైదరాబాద్ దగ్గర మీరు మీ బండి 2 సార్లు పడితే ఇంత పెనాల్టీ పడింది అని చెప్పి దీన్ని బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండేది ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనికి సహకరించిన మిత్రుడు తమ్ముడు పేరేమన్నా చిన్నబాబు, అలా ఆయన వైఫ్ ఇద్దరు కలిసి వ్యాపారం పెట్టారు. తన బిడ్డ పేరు మేఘన మీద. వాడు సక్సెస్ అవుతాడు. చేసుకుని అవసరం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజ్ టాకీస్ కాంప్లెక్స్లో మన మేఘన సీసీ కెమెరా షాప్ ఓపెన్ చేయడం జరిగింది. మంత్రులు మన ఫరూక్ గారు చేయడం జరిగింది. దానికోసం వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, సీసీ కెమెరా ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే బహుశా ఈ కాలంలో సీసీ కెమెరా అనేది వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే మీకు సేఫ్టీ కోసం ప్రతిదీ ఏమంటే ఏం నడుస్తుంది, ఎందుకంటే ఏమైనా దొంగతనాలు జరిగినా కానీ లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగేదన్నా కానీ అది మెయిన్ ఎవిడెన్స్ కోసం రికార్డ్ అవుతుంది. దానికోసమే సీసీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఇంకో ఇట్లాంటి 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేయాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సర్కిల్లో ఆపోజిట్ శోభా హోటల్లో
సెకండ్ షాప్ సీసీ కెమెరాస్ మేఘనా కమ్యూనికేషన్ సెక్యూరిటీ సిస్టమ్ షాప్ ఓపెన్ చేయబడింది. అందరు రీజనబుల్ రేట్లో స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కెమెరాలు. వైఫై కెమెరాలు, సోలార్ కెమెరాలు, 4G కెమెరాలు, IP కెమెరాలు, ఫుల్ HD కెమెరాస్, AI కెమెరాస్ కూడా మన దగ్గర అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. ఈరోజు ఫారూక్ సార్ ఓపెన్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ సర్వీస్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు మేఘనా కమ్యూనికేషన్స్ అనే సీసీ కెమెరా షాప్ ఓపెన్ చేశారు. సో వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీతో లో బడ్జెట్లో మీకు ఫ్రెండ్లీగా దొరుకుతుంది. సో మీరందరూ నంద్యాల వాళ్ళంతా దీన్ని యూజ్ చేసుకొని మాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్ అన్న. సో మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు సీసీ కెమెరాల షాప్ మేఘనా కమ్యూనికేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో నాణ్యమైన మెటీరియల్ దొరుకుతుంది. సీసీ కెమెరాస్ విలువ తక్కువ రేట్లో అన్ని రకమైన నాణ్యమైన కెమెరాలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బైక్ పై వెళ్తున్న బ్యాంక్ ఉద్యోగిని ఢీకొట్టడమే కాక ఆమెతో ఘర్షణకు దిగిన 2 యువకులను ఆమె బంధువులు కానిస్టేబుల్ ఎదుటి దారుణంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే లోకేష్ అనే యువకుడు తన మిత్రుడు రామ్నాథ్ తో కలిసి బైక్ పై వెళ్తుండగా రామ్నాథ్ థియేటర్ ఎదుట బ్యాంకు మహిళలను ఢీకొట్టాడు. ఈ ఘటనపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ ఉద్యోగి వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉద్యోగి బంధువులు అక్కడికి చేరుకుని లోకేష్ మరియు అతని మిత్రుడిపై దాడికి దిగారు. కానిస్టేబుల్ సమక్షంలోనే వారిని కాళ్ళు చేతులతో తీవ్రంగా కొట్టడం అక్కడున్న వారికి షాక్ కు గురి చేసింది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన
నంద్యాల పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన 2 నెలల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగాలు కొనసాగుతుండగానే వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు తమ సమస్యలను సభలోనే వెలగక్కారు. కాలనీలో రోడ్లు కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, మురుగునీటితో రోజువారీ జీవనం కష్టంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా సభలో హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని చేతబట్టి నాయకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మా సమస్యలు చూడండి, మాకు న్యాయం చేయండి అంటూ వేడుకోవడం సభలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. మంచి పరిపాలన చూస్తున్నాం. వేదిక మీద ఉన్న మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ రోడ్ల సమస్య గురించి అడగడానికి వచ్చినప్పుడు స్పందనలో పెట్టినాము. ఇంతవరకు మళ్ళీ స్పందించలేదు. మా వీధులకు ఎవరు రాలేదు ఇంతవరకు. అది చెప్పరి మేడంకు, కలెక్టర్ మేడంకి చెప్తామని ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు కదా, మాట్లాడదామని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 నెలల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. 2 నెలల కూటమి అభివృద్ధిపై నంద్యాల గడ్డపైన చర్చకు సిద్ధం. మంత్రి బీసీ జనార్దన్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. వెలుగులోకి రక్త పరీక్ష కేంద్రంలో తీవ్రమైన తప్పిదం. పేషెంట్ల ప్రాణాలతో ఆటలాడుతున్నారనే విమర్శలు. నంద్యాల మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 నెలల నమ్మకం అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి స్టాళ్లను పరిశీలించిన మంత్రులు.
1 యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం. యోగాభ్యాసంతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సాధ్యం. జిల్లాలో 3.50 లక్షల మంది నమోదు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలో నూతనంగా ఏర్పాటు చేసిన జయదుర్గ డెంటల్ మరియు హోమియో కేర్ ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించిన యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల రాజ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో మేఘనా సీసీ కెమెరాల ఏజెన్సీలో లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఘనంగా ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. బైక్ పై ఉద్యోగిని దారుణంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. నంద్యాలలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సభలోనే సభ్యులు వెలగక్కిన మహిళలు రోడ్లు కాలువలు లేవంటూ వినతి పత్రంతో వేడుకలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.